సభకి నమస్కారం. పెద్దపల్లిలో పెద్ద బహిరంగ సభ. పెద్దపల్లి చరిత్రలో కని విని ఎరగని రీతిలో జనోత్సవం వచ్చినటువంటి యువ వికాసానికి యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనతో పోల్చుకున్నప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ 10 ఏళ్ళు పచ్చంగా 10 ఏళ్ళు నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేసినారో చూసిన మనం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులందరూ కష్టపడి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఒక సంవత్సరంలో 55,000 మాట గుర్తుపెట్టుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసీఆర్ ఆనాడు ఏమి చేయలేని పరిస్థితిలో తన కుటుంబంలో ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో గ్రూప్ 1 నిర్వహించడం కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, పోలీస్ శాఖలో కానీ ఇచ్చిన అన్ని ఉద్యోగాల సంఖ్య దాదాపు 55,000. సగటున నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 10 ఏళ్ళలో వారిచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే. అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇయ్యలేనట్టు పరిస్థితి కేసీఆర్ది. మిత్రులారా, ఇలా యువకుల కోసం యువ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. రైతుల కోసం, మహిళల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ అందరూ మేలుకోలే ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కొనసాగే విధంగా మీ ఆశీర్వదించాలని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఢిల్లీలో గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఆకాంక్ష ముందుకు పోతా ఉన్నాం. మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.